మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో కందతంతు. ఫ్రెండ్స్ అనుకోవడం కన్నా ఎనిమీస్ అనుకోవడం కరెక్ట్ ఏమో. ఎందుకంటే ఎప్పుడు మేము టామ్ అండ్ జెర్రీ లాగా పోట్లాడుకుంటూనే ఉంటాం. మా ఇద్దరికి ఏ విషయంలో అస్సలకి ఏకాభిప్రాయం కలవదండి. ఇప్పుడైతే ఆడపెళ్లి వారు మగపెళ్లి వారందరినీ జోడాలుగా కూర్చోబెట్టి ఎంకుల వరకు అయితే పెద్ద తలబాగా చుట్టేశారండి. ఆడవాళ్ళందరికీ కిరీటాలు పెట్టేశారు, చక్కగా రంగురంగుల కళ్ళజోళ్ళు పెట్టేశారు, చక్కగా పౌడర్లు పూసేశారు, మెళ్ళో పూల పూల దండలు వేసేసారండి. మనం పెళ్ళి ఎంత ఘనంగా చేసుకున్న కూడా ఇలాంటి చిన్ని చిన్న ఆనందాలు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదండి. పెళ్లి తతంగం ముగిశాక ఇప్పుడైతే 16 రోజుల పండగ రోజు 5గురు ముత్తైదులకి వాయనం అయితే ఇస్తారండి. ఇట్లా వడుగు అప్పుడు వీళ్ళకి హోమం ఉందంటండి. ఆ హోమంలో 5 కుండ ప్లేట్లో మొక్కలు మొలిపిస్తారండి. ఆ ధాన్యం వేసి ఆ మొక్కలన్నిటినీ ఒక కుండీలో వేసుకొని వీటిల్లో మనకి కొన్ని పదార్థాలు పెట్టి వాయనం ఇస్తారు. అవేంటో చూద్దాం లాస్ట్లో. ఇప్పుడైతే వడిగంటి బియ్యంతో చక్కగా పులిహోర పరవన్నం చేసి మా అందరికీ చక్కని విందైతే ఇచ్చేసిందండి. ఇక వాయనంలో ఏమేమి ఉన్నాయంటే 2 పళ్ళు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, బియ్యం, బెల్లం, కొంచెం పెసరపప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.